హాయ్ గాయ్స్. ఈరోజు ఈ వీడియో ఎందుకు అంటే స్కామ్ నెంబర్ 1. నేను ఇప్పటి నుంచి స్కామ్స్ పెడతా అని చెప్పాను కదా, చూసిన నిజాలు అవన్నీ పెడతా అని చెప్పాను కదా. సో రీసెంట్గా అయిన స్కామ్ నేను చూసింది ఏంటంటే, నా ఫ్రెండ్ ఒకడు ఓలాలో సెకండ్ హ్యాండ్ కార్ కొందామని చెప్పేసి, ఓలా కాదు, ఓఎల్ఎక్స్లో సెకండ్ హ్యాండ్ కార్ కొందామని చెప్పేసి లాగిన్ అయ్యి ఒక కార్ సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకొని కార్కి నంబర్ ఉంటుంది కదా, మన మొబైల్ నెంబర్, ఓటీపీ, లాగిన్ అవన్నీ ఇస్తారు కదా. సో ఆ లాగిన్ అవన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత యువర్ కార్ ఇస్ బుక్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వాడికి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అయితే వెంటనే వాడికి ఒక కాల్ వచ్చింది, సార్ ఇలా మీరు కార్ బుక్ చేశారు కదా, సో మేము మీకు కార్ పంపిద్దాం అనుకుంటున్నాము, కార్ అంటే వాడు ఆల్రెడీ దాంట్లో పెట్టేశాడు. వాడు ఎలా టెంప్ట్ అయ్యాడంటే, కార్ కండిషన్ కానీ కార్ గురించి కానీ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సూపర్ హైప్లో పెట్టేసి కాస్ట్ తక్కువ పెట్టాడు. సో వాడు ఏమనుకున్నాడు, మంచి ఫీచర్స్ అంతా బాగుంది, కార్ చూడడానికి బాగుంది, ఇంత మంచి కార్, ఇంత పెద్ద కారు చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది కదా, సో కొనేద్దాంలే అని చెప్పేసి కొనేసాడు. ఆర్డర్ పెట్టేసిన తర్వాత ఏమైంది, వాడు కాల్ చేసి, సార్ ఇలా మీ కార్ పంపిస్తున్నాము, ఒక డ్రైవర్ నుంచి పంపిస్తున్నాము, మాకు కొంచెం అమౌంట్ పంపిస్తారా డ్రైవర్కి పే చేయడానికి అని చెప్పేసి అంటే, ఎంత అని అడిగితే 10,000 అని అడిగాడు. సరే అని చెప్పేసి 10,000 వాడు పంపించాడు. నిజంగానే కార్ వస్తుంది కదా అది ఇదని ఆనందంతో. ఇంకొకటి దాని తర్వాత, సార్ మేము ముంబై నుంచి వస్తున్నాం కదా, సో ట్రావెలింగ్ కానీ లేకపోతే టోల్స్ దగ్గర కట్టడానికి వీటి మొత్తానికి మాకు కొంచెం మనీ కావాలి సార్ అని చెప్పేసి అంటే, ఎంత కావాలి అంటే ఒక 50,000 పంపించాను సార్, మొత్తం అంతా సెట్ అయిపోతుంది అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి 50,000 పంపించాడు. అలా మరి వాడు ఏం మాయ చేశాడో ఏంటో తెలియదు, వీడు అరౌండ్ 1,90,000 దాకా పంపించాడు వాడికి. అంటే ఆటోడికి పే చేయాలి, కార్ క్యారీ చేసి తీసుకురావడానికి పే చేయాలి, అది ఇది అని చెప్పేసి ఆల్మోస్ట్ ఏం కన్విన్స్ చేశాడో తెలియదు, అరౌండ్ 1,90,000 వరకు కన్విన్స్ చేసి, తీరా వీడికి డౌట్ వచ్చి ఇది ఫేకా నిజమా అని చెప్పేసి వేరే వాళ్ళకి వచ్చి చెప్తే, వేరే వాళ్ళు వాడితో మాట్లాడితే ఫేక్ అని తేలిన తర్వాత వాడు వీడిని బ్లాక్ చేశాడు. వాడు మా ఫ్రెండ్ని బ్లాక్ చేశాడు. ఇప్పుడు బొక్క ఎవడికి పడింది, 1,90,000. అసలు వీడికి నాకు ఒకటి అర్థం కాదు, వీడంతా స్టూపిడ్గా మీకు కార్ వస్తుంది సార్, అది వస్తుంది సార్ అని కానీ ఎలా నమ్మేశాడు? అసలు అలా ఎలా నమ్మేసి బ్లైండ్గా మనీ పంపించేస్తారా ఆన్లైన్లో, నాకు అర్థం కాదు. ఒక్కడు ఏదో చెప్తున్నాడు, ఇప్పుడు వాడు ముఖం తెలీదు, అంత బ్లైండ్గా వాడు కార్ పంపిస్తున్నాను సార్ మనీ ఇవ్వండి అంటే ఎలా ఇస్తారు? అంత స్టూపిడ్గా కూడా ఉంటారా మనుషులు, నాకు అర్థం కాదు. కాబట్టి గైస్, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఫ్రాడ్స్ చాలా అవుతున్నాయి ఆన్లైన్లో, చూసుకోండి కొంచెం. 1,90,000 ఈజ్ నాట్ చిన్న మాట కాదు కదా. పైగా వాడిది ఏంటి, చికెన్ షాప్. ఒక సాటర్డే రోజు వీక్లో 3 days చాలా కష్టపడుతూ వస్తాయి వాడికి. ఎలా వస్తున్నాయి? సరే, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీ అందరి అవేర్నెస్ కోసమే. కొంచెం ఆన్లైన్లో ఏమైనా ప్రోడక్ట్స్ బుక్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి, ఆ ప్రోడక్ట్స్ నిజంగానే జెన్యూనా ఫేకా. ఆన్లైన్ ప్రోడక్ట్స్ గురించి ప్రతి దాని గురించి చెప్తున్నాను. ఫ్యూచర్ అది ప్రోడక్ట్స్ ఏదైనా సరే ఫ్యూచర్లో ఎలా అయిపోతుందంటే, మొత్తం ఆన్లైన్లో ఫేక్ ప్రోడక్ట్సే పెట్టి టెంప్ట్ చేసి మనీ గుంజుతున్నారు. సో మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఆఫర్స్కి టెంప్ట్ అయ్యి కూడా క్యాష్ వెంబడే పే చేస్తున్నారు. దానికంటే నా సజెషన్ ఏంటంటే, క్యాష్ ఆన్ డెలివరీ బెస్ట్. అండ్ ఈ ఆన్లైన్ ప్రోడక్ట్స్, ఆన్లైన్ ఫేక్ డీటెయిల్స్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ అండ్ అన్లెస్, ప్లీజ్ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్కి అవేర్నెస్ ఇవ్వండి, ఈ వీడియో షేర్ చేసి కొంచెం మీ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వండి, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.